హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 8 నవంబర్ 2025 సోమవారము. యాక్చువల్‌గా ఈరోజు గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఫ్రైడే రోజు యాక్చువల్‌గా డే టైమ్‌లో కొద్దిగా పెరిగింది. ఆ పెరిగిన దానికి ఈరోజు 0.20% తగ్గింది. బికాస్ ఆఫ్ దట్స్ వన్ ఈరోజు వచ్చేసి గోల్డ్ 24 క్యారెట్ 13,051 రూపీస్, 22 క్యారెట్ 11,955 రూపీస్, 18 క్యారెట్ 9,788, సిల్వర్ 198 రూపీస్‌గా ఉంది. యాక్చువల్‌గా గోల్డ్ పెరగడం అనేది పర్ డే 1%, 2% పెరుగుతుంది. తగ్గడానికి వచ్చే కొద్దికి 0.10% అంటే ₹100 పెరిగితే ₹10 మాత్రమే తగ్గుతుంది. ఇలాగ నడుస్తుంది. యాక్చువల్‌గా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే ఉంటుంది కూడా. కమింగ్ టు సిల్వర్ అయితే ఎంతైతే పెరుగుతుందో ఒక్కొక్కసారి అంతే పడడం కూడా జరుగుతుంది. ఈరోజు అడిషనల్ టాపిక్ కింద మనము గోల్డ్‌లో మనం అంతో ఇంతో తగ్గించుకునే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఒక వేస్టేజ్‌లోనే మనం ₹1 అనేది మిగిలించుకోవచ్చు. కమింగ్ టు మన ఏ డిజైన్‌లలో ఎంతెంత వేస్టేజ్ పడుతుందని చూస్తే హైయెస్ట్ వేస్టేజ్ అనేది మనకు యాంటిక్, బ్రైడల్, హ్యాండ్‌మేడ్ ఏవైతే ఉంటాయో వీటికి 15-28% వరకు వేస్టేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇది యావరేజ్‌గా నేను చెప్తున్నానండి. ఇది షాప్ టు షాప్ మారుతుంది. ఇప్పుడు మంచి మంచి పెద్ద షాపులకెళ్ళామనుకోండి ఆటోమేటిక్‌గా ఎక్కువ పడుతుంది. కొంచెం నార్మల్ షాప్‌లోకెళ్తే నార్మల్‌గా పడుతుంది. ఇది ఎందుకు నేను ఏదైతే యాంటిక్, బ్రైడల్ చెప్తున్నానో ఇదైతే వర్క్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇది ఎక్కువ ఉంటది. తర్వాత మీడియంకొచ్చేసరికి యాంటిక్, బ్రైడల్, హ్యాండ్‌మేడ్‌లో వచ్చేసి 15-28% ఉంటది. అదే సీజెడ్ యూజ్ చేసినవి, జుంకాలు తయారు చేసినవి, డిజైనర్ రింగ్స్‌కైతే 8-15% ఉంటుంది. ఏదైతే మిషన్‌తో తయారు చేస్తారో కొన్ని టైప్ ఆఫ్ చైన్స్, డా డి బ్యాంగిల్స్, రింగ్స్ ఇట్లాంటివైతే 3-8% ఉంటది. గోల్డ్ కాయిన్స్ ఓన్లీ దానికి 0% ఉంటది. కొన్ని షాపులలో మాత్రమే మైనర్‌గా తీసుకుంటారండి. ఇవి యావరేజ్‌గా నేను తీసుకున్న షాప్స్ అండి. అందువల్ల నేను యావరేజ్‌గా చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ వర్క్ ఈ వేస్టేజ్ అనేది నేను చూసినవి చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఇంకొకటేమంటే అడిషనల్‌గా నేను ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ మేడ్‌లో ఎటువంటివి వస్తాయి ఏమనేది నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అడిషనల్ టాపిక్ కింద మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. బై.